అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఫ్రివలస్గా ఆయన కామెంట్స్ చేస్తున్నారు, ట్వీట్స్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ చేస్తున్నారు. కానీ ఆయన ఏ సందర్భంలో చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటిది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ గారు తిరుపతి సభలో కానివ్వండి, మిగతా సభల్లో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయన హామీ ఇచ్చిన మాట వాస్తవం. అంటే తిరుపతి అయితే అంటే బిడ్డ కోసం తల్లిని చంపేశారు అనేటువంటిది వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాట్లాడారు. కానీ 3 సంవత్సరాలైనా కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని కానీ, ఇవ్వలేమని కానీ, లేకపోతే ఎక్కడ స్పష్టమైనటువంటిది ప్రధాని మోడీ గారు ఎక్కడ చెప్పకుండా 14th ఫైనాన్స్ కమిషను చెప్పలేదు, లేకపోతే పార్లమెంట్లో చట్టం చేయలేదు, ఇటువంటి ఫ్రివలస్ కారణాలు మీరు చూపించారు, అంటే బీజేపీ వారు చూపించారు తప్ప అది పవన్ కళ్యాణ్ గారికి అట్రిబ్యూట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు వ్యవస్థలు మారినప్పుడు, ఇప్పుడు ఒక ప్లానింగ్ కమిషన్ అనేది మారి నీతి ఆయోగ్ అయినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేద్దాము అనే ఒక ప్రణాళికతో కాదు కదా. ఎందుకంటే మొత్తం భారతదేశానికే ఒక ప్రణాళిక వ్యవస్థ అయిన ఈ ప్లానింగ్ కమిషన్ని చేంజ్ చేసినప్పుడు, 70 సంవత్సరాల ప్లానింగ్ కమిషన్ని చేంజ్ చేసినప్పుడు అది ఎవరినో మోసం చేయడానికి కాదు. అని భారతీయ జనతా పార్టీకి మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక జియోగ్రఫికల్ ఏరియా మనకు వద్దని అనుకుంటారా? ఇప్పుడు కాబట్టి దానిలో లాజిక్ లేదు. దాని తర్వాత జరిగింది చాలా పెద్ద చర్చ, దానికి జవాబులు మేము అగ్రీడ్ అండి. అంటే నేనేది నీతి ఆయోగ్ అనేటువంటిది మీరు ఏర్పాటు చేశారు, ప్లానింగ్ కమిషన్ పక్కన పెట్టారు. సో నీతి ఆయోగ్ ఏ రాష్ట్రాలకి ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదనో, లేకపోతే దట్ ఈస్ థింక్ ఆఫ్ ద పాస్ట్ అనో ఏదో చెప్పినటువంటి మాట వాస్తవం అయి ఉండొచ్చు. కానీ యాజ్ ఏ పార్టీగా మీకు ఒక బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇదిగో ఈ స్పష్టంగా ఈ రీజన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము, దానికి తగినటువంటి ప్యాకేజీ ఇస్తాం అనేటువంటిది ప్రధాని మోడీ గారు ఆయన నోటమ్మటి నుంచి ఎందుకు చెప్పలేకపోయారు? ప్రధాని మోదీ గారు ఫస్ట్ క్యాబినెట్లోనే ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరే విధంగా, ప్రాజెక్ట్ క్లియర్ అయ్యే విధంగా కొన్ని గ్రామాలని కూడా ఆర్డినెన్స్ ద్వారా కలపడం జరిగింది. దాని తర్వాత జరిగిన క్యాబినెట్లో వారు ప్యాకేజ్, అంటే ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ప్యాకేజ్ ఉంటుందో ఆ ప్యాకేజ్ 22,000 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయడం జరిగింది. పలుమార్లు పార్లమెంట్లో ఎప్పుడు చేశారండి ప్యాకేజ్? సెకండ్ క్యాబినెట్ డిసిషన్ అది. ఇప్పుడు దాకా వచ్చింది 10,000 కోట్లు అనేటువంటిది. 10,000 కోట్లు అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి మిగతా లెక్కలు చెప్తున్నాయి. 22,000 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా గత 3.5 సంవత్సరాలుగా ఏపీకి వచ్చినటువంటిది, కేంద్రం ఇచ్చినటువంటిది, అది కూడా పునర్విభజన బిల్లుని మించి ఎక్కడా కూడా కేంద్రం సహాయం చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి లేదు. నేను అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ ఎవ్రీ రీజన్ టు క్వశ్చన్ ది బీజేపీ గవర్నమెంట్. ఆయన ఫ్రివలస్గా ఆయన మాట్లాడలేదు. అండ్ వీ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు రియాక్ట్ ఇన్ అ వే హీ డిజర్వ్స్. ఎందుకంటే మరి మీరు అన్న బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది కదా. ఫ్రివలస్ అని ఎందుకు అంటున్నావు, ఇర్రెస్పాన్సిబుల్ అని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు నువ్వు కూడా నిలబడి ఉన్నావు కదా మాతోని, భుజం తట్టుకొని, షోల్డర్ టు షోల్డర్ యువర్ విత్ అస్, ముగ్గురు కలిసే కదా మీరు నిలబడ్డది. మరి అంత దమ్ము ధైర్యం ఉన్న పవన్ కళ్యాణ్ అయితే మరి ప్రధానమంత్రి ఇంటి ముందు నువ్వు పోయి కూర్చోవే. రాజకీయాలు చేస్తూ, అవకాశవాద రాజకీయాలు చేస్తూ, ఎవరికో థర్డ్ పార్టీ సెకండ్ పార్టీగానో మసులుతూ ఒక ప్యాకేజీలో భాగంగా నడుస్తూ ఉన్న పవన్ కళ్యాణ్కి క్రెడిబిలిటీ ఎక్కడుందని అడుగుతా ఉన్నానని ప్రశ్నలు. ఒకసారి లడ్డూలు అంటాడు, ఒకసారి నరేంద్ర మోదీ దక్షిణాదిని అన్యాయం చేస్తా ఉన్నానంటాడు. దానికి సబ్స్టాన్షియల్ ఆన్సర్ చెప్పండి. స్పెషల్ స్టేటస్ విషయమై ఇప్పటికీ 10 సార్లు పార్లమెంట్లో రకరకాలుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇది కాని పని, వ్యవస్థ మారింది, వ్యవస్థలో స్పెషల్ స్టేటస్ రాదు. కానీ ఆంధ్రప్రదేశ్ని ప్రయారిటైజ్ చేసి మీకు ఎన్ని నిధులు కావాల్సినా కూడా మీ కన్స్ట్రక్షన్కి మేము ఇస్తాము, మీ పునర్నిర్మాణానికి మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైతే ప్లాన్స్తో వస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్స్తో వస్తారో, ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అడిగినా అది మమ్మల్ని అడగడానికి మీరు కూడా ఉన్నారు కదా గవర్నమెంట్లో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, మాతో కలిసి ప్రచారం చేసినప్పుడు ఆ బాధ్యత మీది కాదా? మీరు మమ్మల్ని ప్రశ్నలు వేస్తే సరి, దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం పోరాటాలు చేసినారు, మీరు ఎప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చి క్వశ్చన్ చేసి ట్విట్టర్లో ప్రశ్నలు అడిగితే అయిపోద్దా అండి? ఫ్రివలస్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఏమాత్రం బాధ్యత లేకుండా జస్ట్ ట్విట్టర్ పులిలా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నాం పట్ల ఆయనకు ప్రజల మీద ఉన్న నిజమైన నిబద్ధత ఏంది? ఆయన నిజమైన రాజకీయ పార్టీ అయితే ఎందుకు ప్రజలతో కలిసి కొట్లాడతలేడు? ఏ విషయంలోనే? ఈ విషయంలో కాకపోయింది అనుకోండి, ఏ విషయంలో ఏం కొట్లాడండి? పోయి పెరుగన్నం తినడం, పులిహోర తినడం కాదు కదా రాజకీయం అంటే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.